नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशनल द्वारा ఏపీ 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీకోసం ఈరోజు మనము సన్నద్ధత కార్యక్రమం గురించి చేసుకుందాం. ఇది ఇకాయ్ 1 కిందికి వస్తుంది. అంటే మనం ప్రిపరేషన్కి ముందు జరిగే ప్రాసెస్ అనమాట. అంటే క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్తో ఎలా మూవ్ అవ్వాలి, చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవడం, చిన్న చిన్న సెంటెన్స్ నేర్చుకోవడము, ఇవన్నీ ఇకాయ్ 1లో ఉంటుంది. అంటే మనల్ని క్లాస్లోకి ఎంటర్ అయ్యక ముందు, మనం మెయిన్ లెసన్స్ చదవ ముందు మనకు వచ్చే చిన్న చిన్న టాపిక్స్ కనుక్కుందాం, చిన్న చిన్న యాక్టివిటీస్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం చదువుతాం పాఠశాల కా పెహలా దిన్ చదువుతాము. నెక్స్ట్ చల్ మేరే ఘోడే చల్ చల్ మౌఖిక్ ఖేల్ ఉంటుంది. అంటే అందరం కూర్చొని ఆడుకోవడం, అక్కడ పిల్లలు ఇచ్చేయడం ఉంటుంది. సో ఇలా టాపిక్ వైజ్గా రసోయి ఘర్, ఆలు కచాలు, మౌఖిక్ ఖేల్, प्यासा कौवा, दो है, मौखिक खेल, सांप और चींटियाँ, मम्मी की रोटी गोल गोल गोल, मौखिक खेल. नेक्स्ट है खट्टे अंगूर, आओ बच्चे तुम्हें दिखाए, मौखिक खेल. शेर और चूहा, साबरमती का संत, ये सभी हम सीखने वाले हैं. ये पूरा जून जुलाई में कंप्लीट होना चाहिए. ఇవన్నీ మనము లెసన్కి మెయిన్ లెసన్స్కి వెళ్ళడానికి ముందు చిన్న చిన్న యాక్టివిటీస్ అనుకోండి, చిన్న చిన్న పాటలు అనుకోండి, చిన్న చిన్న లెసన్స్ అనుకోండి, చిన్న చిన్న విషయాలు అనుకోండి. సో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, పిల్లలందరూ కూర్చొని ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మాట్లాడుకుంటాం కదా, ఒకరొకరు కూర్చొని చూసుకోవడంలో ఇలా పిల్లలందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, చదువుతున్నారు అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి పాఠశాల కా పెహలా దిన్, ఇకాయ్ 1 పాఠశాల కా పెహలా దిన్. పాఠశాల అంటే ఏంటన్నా స్కూల్, పాఠశాల అంటే స్కూల్ అనమాట. పాఠశాల అంటే స్కూల్, తెలుసు కదా, స్కూల్. పాఠశాల అంటే స్కూల్. పెహలా దిన్ ఫస్ట్ డే. మనం పాఠశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఎలా ఉంటుంది అన్న టాపిక్ మీద ఇక్కడ జరిగిందనమాట. పెహలా అంటే ఫస్ట్ డే అని చూడండి. పెహలాకి 1కి నెంబరే ఇది. అయితే నెంబరింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, నువ్వు ఫస్ట్ వచ్చావు, నువ్వు సెకండ్ వచ్చావు అంటావు. అటెండెన్స్ పలికేటప్పుడు నెంబర్ 1 అంటాం. ఓకేనా? ఇవన్నీ నెంబర్ కిందకే వస్తుంది, సరేనా? సో పెహలా దిన్ అంటే రోజు అనమాట. మనం స్కూల్కి మార్నింగ్ టైమ్స్ కదా వెళ్తాము. సో పెహలా దిన్. ఇక్కడ పిక్చర్లో ఏమేమి ఉన్నాయన్న టాపిక్ తీసుకుంటే, ఇక్కడ పిక్చర్లో మనకి స్పెట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఐనక్ అంటాం దీన్ని. స్పెట్స్ని ఏమంటాం? ఐనక్ అంటాం. నల్, ట్యాప్, గుబ్బారా, బెలూన్స్ కనిపిస్తున్నాయి. లడక బాయ్ కనిపిస్తున్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. నెక్స్ట్ ఫాదర్ ఉన్నారు, ఇంకో అబ్బాయి ఉన్నారు, ఇంకో బాబు. ఆ తర్వాత ఇక్కడ స్కూల్ పేరు ఏముందన్నా, జిల్లా పరిషత్ పాఠశాల. ఓకేనా? ఉండ్రాజవరం 6वीं కక్ష. ఇది కిటికీ. థైలి, అబ్బాయి వేసుకున్నాడు థైలి. అధ్యాపకు, ఇంకో అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఒక అమ్మాయి చెట్లకి నీళ్లు పోస్తోంది. సో ఇవన్నీ ఇక్కడ మనకు పిక్చర్లో కనిపించేవన్నమాట. ఒక మదర్ వచ్చేసి ఒక బాబుని స్కూల్కి పిలుచుకొని వస్తుంది. బాల్టీ అంటే బకెట్. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీటిని మనం తీసుకొని ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం అన్నమాట. ఓకేనా? పాఠశాల కా పెహలా దిన్. ఇక్కడ నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పడానికి ట్రై చేయండి, నేను కూడా మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఓకేనా? సో చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్లో ఏం కనిపిస్తున్నాయి? చిత్రమే పాఠశాల దిఖాయి దే రహా హై. చిత్రంలో మనకి ఏం కనిపిస్తుంది? ఒక పాఠశాల కనిపిస్తుంది అన్నమాట. పాఠశాల మే కౌన్ కౌన్ హై. పాఠశాల ఎవరెవరు ఉన్నారు? పాఠశాల మే లడకే అంటే బాయ్స్ ఉన్నారు, పిల్లలు కనిపిస్తున్నారు కదా, లడకే హై, లడకియా గర్ల్స్ ఉన్నారు, అధ్యాపక్ టీచర్ ఉన్నారు, మాత ఔర్ పితా హై. వీళ్ళంతా మనకు కనిపిస్తున్నారు కదా. పాఠశాల మే కౌన్ కౌన్ హై, ఎవరెవరు ఉన్నారంటే ఇదనమాట. చిత్రమే కితనే లడకే హై. పిక్చర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే, చిత్రంలో 1 2 3 4 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారనమాట. సో 5 1 2 3 4 5 कितने हैं? चित्र में 5 लड़के हैं. लड़का लड़के సింగులర్ అయితే లడక అంటాం, ప్లూరల్ అయితే
లడికి అంటామన్నమాట. చిత్ర మే కితనీ లడికియా హై, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు అంటే చిత్రమే ఏక్ లడికి హై, ఒకే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కూడా చెట్లకి నీళ్లు పోస్తుంది అనమాట. అవునా, లడికి సింగులర్ ఉంటే లడికి, ప్లూరల్ ఉంటే లడకియా, ప్లూరల్ ఉంటే లడికియా. లడకా లడకే, లడకా లడకే. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత మనకి అమ్మాయి ఏం చేస్తుంది, చెట్లకి నీళ్ళు పోస్తుంది. ఛాత్ర పాఠశాల జాతే సమయ క్యా క్యా లే జాతే హై, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తారు ఆలోచించండి. పిల్లలు, ఛాత్ర అంటే స్టూడెంట్ అనమాట. మనం ఏమేమి తీసుకెళ్తాం స్కూల్ వెళ్ళేటప్పుడు, పుస్తక్ అంటే బుక్ తీసుకెళ్తాం, కలం అంటే పెన్ తీసుకెళ్తాం, పాఠ్య పుస్తక్ అంటే టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్తాం, పుస్తకం అంటే ఇక నోట్ బుక్స్ అనమాట, పాఠ్య పుస్తకం అంటే టెక్స్ట్ బుక్స్. గతివిధికే చార్ట్ అంటే టైం టేబుల్ లేదా యాక్టివిటీకి సంబంధించిన ఒక చార్ట్ తీసుకెళ్తాము, మొదలైనవి బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తాం అనమాట. బ్యాగ్ అంటే థైలీ, థైలీ మే రక్కర్ లే జాతే హై. పుస్తకాలు తీసుకెళ్తాం, పెన్ను, పెన్సిల్, బాక్స్, మనకి ఏమేమి అవసరం ఉంటాయో యాక్టివిటీ చార్ట్, టైం టేబుల్ అన్నీ తీసుకొని వెళ్తాం అనమాట. छात्र किस प्रकार की పోషాక్ పహన్కర్ పాఠశాల ఆయే హే. పోషాక్ అంటే ఏంటన్నా మనం వేసుకునే డ్రెస్ అనమాట. మనం వేసుకునే డ్రెస్ని పోషాక్ అంటాం. ఛాత్ర అంటే స్టూడెంట్స్, కామన్గా యూస్ చేస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఛాత్రనే యూస్ చేస్తారు. మనం పర్టికులర్గా డిఫరెన్స్ చేసి చెప్పాలి అంటే ఛాత్ర అంటే స్టూడెంట్ అని అర్థము, ఛాత్ర అంటే స్టూడెంట్ అని అర్థము. కామన్ వర్డ్ ఇది, అంటే అమ్మాయికి యూస్ చేస్తాం, అబ్బాయికి యూస్ చేస్తాం. కక్షామే ఛాత్ర హై, క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారు అనేసి, విద్యార్థులు ఉన్నారు అని. అది అమ్మాయిలా గర్ల్స్ స్టూడెంట్సా బాయ్స్ స్టూడెంట్స్ అనేది డివైడ్ ఏం చేయం, కామన్ వర్డ్గా యూస్ చేస్తాం. సపరేట్గా చెప్పాలి అంటే ఛాత్ర బాయ్ స్టూడెంట్, ఛాత్ర గర్ల్స్ స్టూడెంట్. ఓకేనా. ఛాత్ర ఛాత్ర, అబ్బాయిల్ని ఛాత్ర అంటాము, అమ్మాయిల్ని ఛాత్ర అంటాం. ఓకేనా. కామన్గా యూస్ చేస్తాం ఛాత్ర స్టూడెంట్ అనేదానికి. ఇక్కడ ఛాత్ర కిస్ ప్రకార్కి పోషాక్ అంటే డ్రెస్ వేసుకొని వెళ్తారు అంటే ఛాత్ర సర్కారీ పాఠశాల వర్ది పెహన్కర్ ఆయే హై. ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, ఉన్నత పాఠశాల. ఇక్కడ చూడండి, యాక్చువల్గా స్కూల్ పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజవరం అన్నదన్నమాట. సో గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నారు. వర్ది అంటే యూనిఫామ్, వర్ది అంటే ఏంటి, యూనిఫామ్. వాళ్ళు ఏం యూనిఫామ్ వేసుకున్నారు, స్కూల్ యూనిఫామ్ వేసుకున్నారు. మీ స్కూల్ యూనిఫామ్ ఏది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఛాత్ర సర్కారీ పాఠశాల వర్ది పెహన్కర్, పెహన్కర్ అంటే వేసుకొని, పెహన్కర్ అంటే వేసుకొని అనమాట. ఓకేనా. సో ఇవంతా కొంచెం పెహన్కర్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్తారు. అవునా. ఒకవేళ యూనిఫామ్ వేసుకోకపోతే మనకి పనిష్మెంట్ కూడా ఉంటుంది కదా. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి మనకి ఇంకా ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఛాత్ర క్యా కర్ రహే హై, పిల్లలు ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు. ఏక్ ఛాత్ర కక్షామే జా రహా హై, ఒక అబ్బాయి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు, క్లాస్లోకి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఏం చేస్తున్నాడు, దూసరా ఛాత్ర కక్షాకి ఓర్ జా రహా హై, ఇంకో అబ్బాయి వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడు. తీసరా ఛాత్ర గుబ్బారే ఖేల్ రహా హై, ఇంకో అబ్బాయి బెలూన్స్ పట్టుకొని ఉన్నాడు, ఇంకో అబ్బాయి బెలూన్స్ పట్టుకొని ఉన్నాడు. అవునా. तीसरा छात्र गुब्बारों के खेल रहा है, चौथा और पांचवा छात्र माँ बाप के साथ है. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నతో ఉన్నాడు, ఇంకో అబ్బాయి వాళ్ళ అమ్మతో ఉన్నాడు. సో 5 మంది 5 యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అనమాట, వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నాడు. ఒక అబ్బాయి క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడు, ఒక అబ్బాయి వాళ్ళ క్లాస్ ముందు నిలబడినాడు, ఇంకో అబ్బాయి వాళ్ళ అమ్మతో ఉన్నాడు, ఇంకో అబ్బాయి బెలూన్స్ ఎగరేస్తున్నాడు, ఇంకో అబ్బాయి వాళ్ళ ఫాదర్తో ఉన్నాడనమాట. పిత అంటే ఫాదర్, మాత అంటే అమ్మ, మా మాత. పిత పుంలింగ్, మాత స్త్రీలింగ్ అనమాట, జెండర్ మేల్ ఫీమేల్. బచ్చే దేఖనే మే కైసే దిఖాయి పడ్ రహే హై, పిల్లలు చూడడానికి ఎలా ఉన్నారు. బచ్చే తనావ్ ముక్త్ బహుత్ ఖుష్ లగ్ రహే హై, స్కూల్కి చాలా హ్యాపీగా వచ్చినారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త పరిచయాలు ఉంటాయి, బాగుంటుంది. టీచర్స్, పిల్లలు, ఫ్రెండ్స్తో అందరితో బాగుండొచ్చు అని చాలా హ్యాపీగా వచ్చారనమాట, నేర్చుకుంటూ రాకుండా. ఓకేనా. చిత్రమే ఛాత్ర
ఛాత్ర క్యా కర్ రహీ హై, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఛాత్ర గర్ల్ స్టూడెంట్ ఉంది కదా, అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి చెట్లకి నీళ్లు పోస్తుంది అనమాట. చిత్రమే ఛాత్ర పౌధోం కో పానీ దే రహీ హై, చెట్లకి నీళ్ళు ఇస్తుంది. పౌధ అంటే ప్లాంట్ అనమాట, పానీ దేనా అంటే నీళ్ళు ఇవ్వడం. छात्र समूह में बैठकर चर्चा करने से क्या क्या लाभ पाते हैं, యాక్చువల్గా మీరందరూ కూర్చొని క్లాస్ రూమ్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కూర్చొని మీరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. యాక్చువల్గా జనరల్గా మీరు ఏమేమి మాట్లాడుకుంటారు, ఈరోజు క్లాస్ ఎలా ఉంది, ఈరోజు నువ్వేం క్యారీ తెచ్చుకున్నావు, నీ పేరేంటి, ఇలా కొన్ని టాపిక్స్. కొత్తగా అయితే నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు వ్యాన్లో వస్తావా, నడుచుకుంటూ వస్తావా, నీకు ఇష్టమైన ఫ్రూట్ అని, ఇలా చాలా విషయాలు మనము పిల్లలతో మనం కూర్చున్నప్పుడు, పిల్లలందరూ కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకుంటాం అనమాట. ఛాత్ర సమూహ మే బైఠకర్, సమూహ అంటే గ్రూప్గా కూర్చొని, చర్చా కర్నే సే సహీ ఉత్తర్ మిల్తా హై, అందరం కలిసి ఇప్పుడు మామూలుగా మీ క్లాస్ రూమ్లో అందరినీ మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో ఏదన్నా టాపిక్ మాట్లాడినప్పుడు మీ దగ్గర నుంచి మంచిగా ఆన్సర్స్ వస్తాయన్నమాట. గ్రూప్ డిస్కషన్ చేసి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది, బాగుంటుంది. అనేక శాఖాయే సుల్झे जाते हैं, శంఖాయే అనేక శంకాయ అంటే డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. एक दूसरे छात्रों के सोच विचार के प्रति सकारात्मक विचार बनते हैं, ఒకరితో ఒకరు మనము డిస్కస్ చేసుకొని మాట్లాడడం వల్ల పాజిటివ్ వేస్ అనేవి ఎక్కువగా వెళ్తాయి. మనం పిల్లలందరూ కూర్చొని మనం ఎడ్యుకేషన్ డిస్కస్ చేసినప్పుడు, మనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ, మనం ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, మనకి ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు మనం క్లియర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అంతే కదా, పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఆప్కే పాఠశాల కా నామ్ క్యా హై, యాక్చువల్గా అయితే మీ పాఠశాల పేరు ఏం పేరు, ఇక్కడున్న అబ్బాయిని నేను మీ పాఠశాల పేరు ఏంటి అని అడిగితే ఏం చెప్తాడు అబ్బాయి, వాళ్ళ స్కూల్ పేరు ఏం పేరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని చెప్తాడు. ఆప్కే పాఠశాల మే కౌన్ కౌన్ సే పేడ్ హై, ఏమేమి చెట్లు ఉన్నాయంటే వాళ్ళ పాఠశాలలో ఉన్న చెట్ల పేర్లు చెప్తారు. నీమ్, ఆమ్, ఇమిలి, అమృదు ఉన్నాయా, లేదా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్, ఎలాంటివి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మీ స్కూల్లో మీ స్కూల్ పేరేంటి, మీ స్కూల్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో నాకు కామెంట్లో పెట్టండి. పేయజలకి వ్యవస్థ కిస్ ప్రకార్ కీ గయి హై, పేయజల్ అంటే ఏంటి, మామూలుగా మీరు తాగడానికి తాగే నీళ్ళు అనమాట పేయజల్ అనేది. సో మీకు ఎలా ఏర్పాట్లు చేయబడ్డాయి అన్నది ఇక్కడ అడుగుతున్నారనమాట. నెక్స్ట్, చష్మా కిస్కా చిహ్న హై, చష్మా స్వచ్ఛ భారత్ కా చిహ్న హై. యాక్చువల్గా అయితే ఇక్కడ అర్థం ఇచ్చినాడు కదా, దాని యొక్క గుర్తు ఏంటి అంటున్నాడు. మామూలుగా అయితే స్వచ్ఛ భారత్లో మనము మన గాంధీజీ ఇది ప్రకారము చూపిస్తూ ఉంటాం అనమాట. జస్ట్ జనరల్ టాపిక్గా నేను చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చష్మా ఉంది కదా, స్వచ్ఛ భారత్కి గుర్తుగా అని అంటున్నాడు. సో ఇది పాఠశాలలో మనం నేర్చుకునే టాపిక్స్ అనమాట. మనం స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటాము, మనం ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం, ఫ్రెండ్స్తో బాగుండడం నేర్చుకుంటాం, అందరం కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటాం. కానీ పాఠశాలని మనం ఇల్లు ఎలా పెట్టుకుంటామో నీట్గా స్కూల్ని కూడా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. టీచర్స్ చెప్పింది వినాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి, పద్ధతిగా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడక్కడ రెక్టిఫై చేసుకోవాలి. మనం స్కూల్లో చేయవలసిన పనులు అనమాట. సో ఇక్కడ మనకి చాలానే క్వశ్చన్స్, మనము మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ టీచర్ ఎవరు, మీరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు తుమారా నామ్ క్యా హై, తుమారే పితా కా నామ్ క్యా హై, తుమారీ మాతా కా నామ్ క్యా హై, అలా మనం టాపిక్స్ మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది పాఠశాల మే పెహ్లా దిన్, స్కూల్లో ఫస్ట్ డే. చాలా హ్యాపీగా గడిచింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ లెసన్లో మనం కలుద్దాము. ఓకే, బాయ్.